सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अदौ तृतीयोऽध्यायः कर्मयोगः। మూడవ అధ్యాయము 21వ శ్లోకము. యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. చూడండి, క్రితం శ్లోకంలో మనము చెప్పుకున్నాము కర్మణ్యే అనేది విషయం చెప్తూ జనకుడు మొదలైన వాళ్ళు కర్మని ఆచరిస్తూనే వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించారు, ఆత్మజ్ఞానంలోనూ ఉన్నారు, రాజర్షులుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనము మన కర్మలను మనము నిర్వర్తిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో పురోగతిని సాధించడం కోసం ఎలాగా అన్నది మనకి చెప్తున్నారు. దాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాము. ఇప్పుడు మనం ఏం చేయమని చెప్తున్నది ఇక్కడ 21వ శ్లోకము. యద్యద్ ఆచరతి శ్రేష్టః, ఎవరెవరైతే శ్రేష్ఠులు, గొప్పవాళ్ళు, శ్రేష్ఠులు అంటే గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళు అంటే వయసులో కాదు, పదవిలో ఉన్నతంలో రాజులు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఏది ఆచరిస్తారో తత్తదేవేతరో జనః, వాళ్ళను అనుసరించి మిగతా జనం కూడా పాటిస్తూ ఉంటారు. అందుకే మనకి ఒక మాట అంటుంటారు కదా, యథా రాజా తథా ప్రజ అని. పెద్దవాళ్ళు ఏది చేస్తుంటారో వెనుక వచ్చే తరాలు కూడా అవే చేస్తూ ఉంటాయి. సయత్ ప్రమాణం కురితే అంటే ఇది ప్రమాణం, లోకంలో ఇలాగ జరుగుతూనే ఉంటుంది, లోకము అలాగే మళ్ళీ అనుసరిస్తూ ఉంటుంది. అంటే మనకు చెప్తారు కదా, పెద్దలను చూసి పిల్లలు ఫాలో అవుతూ ఉంటారు అని. ఆ విధంగానని ఈ శ్లోకం మనకి చెప్పబోతున్నారు. అది ఎలాగో కొంచెం వివరం చూద్దాం. యత్ యత్ ఆచరతి శ్రేష్టః తత్ తత్ ఏవ ఇతరః జనః సహ యత్ ప్రమాణం కురుతే లోకః తత్ అనువర్తతే. చూడండి, శ్రేష్ఠ అంటే శ్రేష్ఠ పురుషుడు, గొప్పవాడైన వాడు, అలాంటి వాడు ఏమి ఆచరించునో, యత్ యత్ అంటే ఏమేమి చేస్తుంటాడు, ఏ ఏ పనులు చేస్తుంటాడో, ఆచరతి ఏవైతే ఆచరిస్తాడో, ఇతర జన సముదాయము దానిని బట్టి ఆచరించును. అదిగో ఇప్పుడు చూడండి, మనము ఒక మాట అనుకుంటున్నాము, అందరూ ఇలాగైపోయారమ్మా, సమాజం ఇలాగైపోయింది, అలాగైపోయింది, సమాజంలో విలువలు లేకపోయినాయి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే మాట అదైపోయింది. అయితే అందరూ అదే మాట మాట్లాడుతున్నారంటే ఎందుకు మాట్లాడుతున్నారు? అందరూ అదే చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు ఇంతకు ముందు కొంచెము సంఘము, సమాజము, పెద్దలు అంటే కాస్త గౌరవము, భయము ఉండి అలా ప్రవర్తించుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్లే చేశారు, మనం ఎందుకు చేయకూడదు అనే లెక్కలో సమాజం ఇలాగా అంటే అధోగతికి, ఇంకా దిగువ స్థాయికి వెళ్ళిపోతుంది అని మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు అట్ ప్రజెంట్ జరుగుతున్నది అదే జరుగుతోంది. కాబట్టి చూడండి, అట్లాగే ఎవరు ముందు పెద్దవాళ్ళు ఏది చేస్తే చిన్నవాళ్ళు కూడా అదే చేస్తూ వస్తారయ్యా అని చెప్తూ తడు దేనిని ప్రమాణముగా స్వీకరించునో. ఇప్పుడు పెద్దవాళ్ళు చేశారు అంటే వాళ్ళు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తున్నారు? ప్రామాణికత ఉండాలి అంటే వాళ్ళల్లో న్యాయము, ధర్మము, నీతి అది శాస్త్ర ప్రకారము ఉండాలి. ఇప్పుడు ఆ శాస్త్ర ప్రకారము లేదు, న్యాయము లేదు, ధర్మము లేదు, నీతి లేదు, అంటే పూర్తిగా భిన్నమైనటువంటిది లోకంలో జరుగుతోంది ఇప్పుడు అట్ ప్రెజెంట్. కానీ ఇక్కడ చెప్తున్నది ఏంటి? కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడు? ఎవరైతే దేనిని ప్రమాణముగా స్వీకరించునో అంటే ప్రవర్తన. ఇప్పుడు ఇక్కడ మనకి సమస్య ఏంటి? అర్జునుడు యుద్ధము చెయ్యడము. ఇప్పుడు అర్జునుడు యుద్ధము చెయ్యడం మానేస్తే అది ప్రామాణికంగా మిగతా వాళ్ళు తీసుకుంటారేమో, వచ్చేవాళ్ళు తీసుకుంటారేమో. అర్జునుడు ఆ పాండవులు అంతటి వాళ్లే కౌరవులు చిక్కబాతే మూసు కూర్చున్నారు, మనం ఎంతలే అనుకుంటారేమో.
అంతే కదా. ఇప్పుడు అర్జునుడు మానేస్తే మరి ఇప్పుడు అర్జునుడు యుద్ధం మానడానికి అక్కడ అవకాశం ఉందా? లేదు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, ఇటు మన లోకంలో మనం చేసేది మనం పెద్దవాళ్ళని బట్టి చేస్తున్నాం అని మనకి చెబుతూ ఇక్కడ అర్జునుడు ఆ యుద్ధం చేయకపోతే వచ్చేటువంటి ప్రమాదాన్ని సూచిస్తూ చెప్తున్న అర్థం అన్నమాట. అయితే అలాగే లోకము తత్ అనువర్తతే, దానిని అనుసరించి ప్రవర్తించును. ఇప్పుడు ఎవరు ముందు వాళ్ళు ఏది చేశారు, ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఏదైనా విషయం చెప్పాలంటే మహాభారతంలో ఉపనిషత్తుల్లో లేదంటే ఇదిగో పెద్దలు ఆచరించారు. అయితే ఈ ఆచరణ అనేది రాను రాను ఎలా అయిపోయిందో మనకు అనుభవంలోకే వస్తూ ఉన్నది. ఇది తెలుసుకుందాం. ఇదిగో చూడండి, శ్రేష్ఠుడైన పురుషుని ఆచరణమునే అంటే ప్రవర్తననే ఇతరులు అనుసరించరు. ఇక్కడ ఆచరణ అంటే ప్రవర్తన. అందుకే మనకు ఒక సామెత చెబుతారు కదా, ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టును మేస్తుందా అంటారు. అంటే పెద్దవాళ్ళు ఏ దారిని పోతుంటే చిన్నవాళ్ళు కూడా ఆ దారినే పోతారని. అలాగే అతడు నిలిపిన ప్రతిష్ఠించిన ప్రమాణమునే. ఇప్పుడు ముందు వాళ్ళు ధర్మాన్ని నిలిపితే ఆ ధర్మ అనువర్తన ప్రకారమే మనం కూడా నడుస్తాము. అందుకే ఇప్పుడు మనకి ఏదైనా చెప్తారు చూడండి, పెళ్లిళ్ళు వాటికి సంబంధాలు చూస్తుంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడండి, వాళ్ళు ఎలాంటి కుటుంబం ఈ రోజున ఎలాంటి కుటుంబం అనే దానికి అర్థం అంటే మారిపోయింది అనుకోండి. ఉన్నంతలో చూద్దాము. అది ఇక మరీ చెప్పుకోవాలంటే ఎలా ఉందంటే గొంగట్లో దీనిట్టు ఏరుకున్నట్టుగానే ఉంటది, అంతే. మరి అందుకని లోకం తీరు ఇలా అయిపోయిందని మనము అనుకోకర్లా. మన నిజాయితీని మన ధర్మాన్ని మనము వదిలిపెట్టొద్దు. ఎవడికి వాడు అలా అనుకుంటే ధర్మం ఎక్కడికి పోద్దమ్మా, నిజాయితీ ఎక్కడికి పోద్దమ్మా, సత్ప్రవర్తన ఎక్కడికి పోద్ది? పోదు, ఉంటుంది, నిలబడే ఉంటుంది. కానీ ఎవరికి వాళ్ళు అలా అనుకునేటువంటి అవకాశం ఆస్కారం ఉండాలి, తెలియాలి. ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది చేయాలి, చేయకూడదని ఆ పద్ధతి తెలుసుకొని అర్థం చేసుకుంటే ఖచ్చితంగా వస్తారు. అది తర్వాత శ్లోకం. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు